రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం ఒకసారి. నమస్తే తెలంగాణలో ఆంధ్రాలో కూలవరం చూడలేని కేంద్రం అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తోంది. ఫోటో ఐటమ్ ఇటీవల మనం చూసాం. కాఫర్ డ్యామ్ పోలవరం ప్రాజెక్టులో ఏ విధంగా దెబ్బతిన్నదో చూసాం. జాతీయ స్థాయిలో జాతీయ హోదా కల్పించి కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఆంధ్రాలో పోలవరం కూలవరంగా మారిందనే అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ ఇది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదనేది ఇక్కడ ప్రధానంగా అందరూ చర్చించుకుంటున్న అంశంగా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కేవలం ఒక్క బ్యారేజీ వద్ద కేవలం 2 పిల్లర్లు కుంగితే నానా హంగామా చేసి అసెంబ్లీ ఎన్నికల ముందు 24 గంటల గడువు ముగియక ముందే ఏకంగా ఎన్డీఏసీను రంగంలోకి దించి ప్రాథమిక నివేదికను కూడా సమర్పించి ఎన్నికల వేళ బీఆర్ఎస్పై బురద జల్లిన బీజేపీ మరి పోలవరంలో ఈ విధంగా కాఫర్ డ్యామ్ కుంగినా కూడా ఎందుకు మీరు స్పందించట్లేదు, ఎందుకు అటువైపు కన్నెత్తి కూడా కేంద్ర ప్రభుత్వం చూడట్లేదు అనేది ప్రధానంగా కనిపిస్తున్న అంశం మనం చూస్తూ ఉన్నాం. పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వ సంస్థల డిజైన్తో నిర్మించిన ఈ పోలవరంకి సంబంధించి గతంలో కూడా 2022 ఆగస్టులో కూడా ఇలానే కుప్పకూలింది. మరోసారి డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. ఇంత జరుగుతున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అటువైపు ఎందుకు కన్నెత్తి చూడట్లేదంటూ ఈ అంశం మనకు కనిపిస్తూ ఉంది. నివేదిక ఏది ఇవ్వలేదు, సైలెంట్లా రిపేర్లు చేస్తూ ముందుకు సాగుతున్నారు. రిపేర్లు కొనసాగుతూ ఉన్నాయి ఆగమేఘాల మీద. కానీ మేడిగడ్డను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పడావు పెట్టి రైతులను హరిగోస పెడుతుందో తెలంగాణ రైతాంగం కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలవరం కాస్త కూలవరమైన కేంద్రం పట్టించుకున్నది లేదంటూ ఈ అంశం ప్రధానంగా మనం చూడొచ్చు. ఆంధ్రాలో కూలవరం చూడలేని కేంద్రం అంటూ కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి, అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మరోలాగా వ్యవహరిస్తున్న తీరును ఇక్కడ పూర్తి స్థాయిలో తప్పుపడుతున్న అంశం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే కాంగ్రెస్ పనితనం 2 నెలల్లో ఖతమంటూ మరో వార్త కూడా మనం చూడొచ్చు. దేవరకద్ర నియోజకవర్గంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏకంగా 121 కోట్లకు పైగా వెచ్చించి 27 చెక్ డ్యాంలను నిర్మించారు. ఎంత వరద వచ్చినా అవి నేటికి కూడా చెక్కు చెదరకుండా పటిష్టంగా వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. కానీ అదే నియోజకవర్గంలోని అడ్డాకుల మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దవాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ కేవలం 2 నెలల్లో కొట్టుకుపోవడం అనేది ఇప్పుడు రైతాంగంలో తీవ్రమైన ఆగ్రహానికి కారణమవుతోంది. ఒక్క ఇటుక కూడా పేర్చడం సరిగా రాని కాంగ్రెస్ నేతలు కాళేశ్వరంపై బురద జల్లిన అంశాన్ని ఈరోజు రైతాంగం చర్చించుకుంటున్నారనే అంశం ప్రధానంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కాంట్రాక్టర్ల అవినీతి, ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ ఆనవాలు లేకుండా ఈ చెక్ డ్యామ్ అంతా కూడా కొట్టుకుపోయిందనే అంశం ప్రధానంగా మనం నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్గా ఫోటోతో పాటుగా చూడొచ్చు. ఏ విధంగా చెక్ డ్యామ్ కొట్టుకుపోయిందో, ఆ చెక్ డ్యామ్ కొట్టుకుపోవడంతో చుట్టుపక్కల ఉన్న రైతులకు సంబంధించిన పొలాలు కూడా పూర్తిగా కోతకు గురి కావడం, మొలచిన వరినార్లు కూడా ఏ విధంగా నష్టం జరిగిందో రైతాంగానికి ఆ విషయం కూడా కనిపిస్తుంది. రైతులు బోరున విలపిస్తున్న సందర్భం ఆ చుట్టుపక్కల రైతాంగానికి సంబంధించిన మోటార్ పైపులు, అలాగే అక్కడ పంట పొలాలన్నీ కూడా ఈ రకంగా ఈ స్థాయిలో నష్టపోవడం అనేది రైతాంగానికి తీవ్రమైన ఆందోళనను గురిచేస్తున్న అంశం. ఈ అంశంపై పెద్ద ఎత్తున నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా స్పందించారు. తీవ్ర స్థాయిలో ప్రభుత్వ వైఖరిని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, అసమర్థతను కూడా తప్పుపట్టిన అంశం కూడా మనకు సెకండ్ పేజ్లో, థర్డ్ పేజ్లో కూడా కనిపిస్తోంది. అవి కూడా చూద్దాం. దానికంటే ముందుగా ఇక్కడ మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తోంది. మేడిగడ్డ వాడాల్సిందే, తెలంగాణకు కాళేశ్వరం అత్యవసరం, రేపటి కోసమైనా రిపేర్ చేయాలి. రేవంత్ ప్రభుత్వ ఆర్థిక సలహాదారు మోహన్ గురుస్వామి కీలక వ్యాఖ్యలు అంటూ మరో ఆసక్తికరమైన కథనం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా ఉన్న మోహన్ గురుస్వామి గారు చేసిన కీలకమైన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మేడిగడ్డ వాడాల్సిందే అంటూ ఆయన నొక్కి చెప్పారు, స్పష్టం చేశారు. తెలంగాణకు కాళేశ్వరం అత్యవసరమని కూడా ఆయన స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తోంది. రేపటి కోసమైనా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది, తప్పకుండా రైతుల కష్టాలు తీర్చేది కాళేశ్వరం అంటూ ఆయన ప్రాజెక్టును ప్రశంసిస్తూనే మేడిగడ్డ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరిని కూడా ప్రశ్నించిన సందర్భం, తప్పుపట్టిన సందర్భం కూడా మనకు ఈ వ్యాఖ్యల ద్వారా కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణకు వరప్రదాయని, దానితో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రాష్ట్రం విలువైన సంపదను పడావు పెడుతున్నారు. కేసీఆర్పై కోపంతో రైతుల్ని ఇబ్బంది పెడతారా? ఈ తీరు భస్మాసుర హస్తమయ్యే ప్రమాదం ఉందంటూ ఆర్థిక విశ్లేషకులు మోహన్ గురుస్వామి గారు చేసిన కీలకమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయనే అంశం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న సందర్భం. నిపుణులు, మేధావులు, ఇంజనీర్లంతా కూడా ఈ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది.
ఇందులో మనం చూడొచ్చు ఆయన మాట్లాడిన అనేక కీలకమైన అంశాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సుంకిశాల రీటైనింగ్ వాల్ కూలితే తిరిగి కట్టింది లేదు, ఎన్డీఎస్ఏ అక్కడికి వచ్చింది లేదు, ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలినా కూడా అక్కడికి దిక్కు లేదనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనకు థర్డ్ పేజ్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశంపై మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా చెక్ డ్యామ్ కొట్టుకుపోయిన అంశంపై కేటీఆర్ గారు స్పందించిన వివరాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. చెక్ డ్యామ్ కట్టే తెలివి లేదు, కాళేశ్వరంపై బురద జల్లుడు మాత్రం సిగ్గుచేటంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టిన కేవలం 2 నెలల్లోనే చెక్ డ్యామ్ ఎందుకు కొట్టుకుపోయిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఒక్క చెక్ డ్యామ్ కూడా మీరు సరిగా నిర్మించలేరు, కానీ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి సారథ్యంలో ఏకకాలంలో 3 బ్యారేజీలతో పాటుగా 3 పంప్ హౌజులు, అవి కూడా అండర్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున బాహుబలి మోటార్లలో ప్రపంచంలో ఎవరు ఊహించని స్థాయిలో అత్యంత శక్తివంతమైన బాహుబలి మోటార్లతో అండర్ గ్రౌండ్లో పంప్ హౌజ్లను నిర్మించడంతో పాటు చెక్ డ్యామ్లను నిర్మించడంతో పాటుగా అండర్ గ్రౌండ్ టన్నెళ్ళు, వీటికి తోడుగా రిజర్వాయర్లు, భారీ స్థాయిలో రిజర్వాయర్లు, అలాగే టన్నెళ్లతో పాటుగా పూర్తిగా చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందించే విధంగా ఒక సమగ్రమైన వ్యవస్థను ఏర్పాటు చేసిన ఆ వ్యవస్థ పూర్తిగా చెక్కు చెదరకుండా ఇప్పటికి కూడా పంప్ హౌజ్లతో ఏ విధంగా నీళ్లు ఎత్తిపోస్తున్నారో తెలంగాణ రైతాంగం చూస్తున్నారు. కానీ కేవలం 2 నెలల్లో కేవలం కట్టిన చెక్ డ్యామ్ అనేది కూలిపోవడం అనేది అత్యంత అవినీతికి ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. నాసి రకం పనులకు కూడా ఇది ఒక ఉదాహరణగా నిలుస్తున్న నేపథ్యంలోనే చెక్ డ్యామ్ కూడా కట్టే తెలివి లేని వాళ్ళు కాళేశ్వరంపై బురద జల్లితే తెలంగాణ సమాజం చూసి నవ్వుకుంటుందనే అంశాన్ని ఆయన నిన్న ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన వివరాలన్నీ కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విషాద దృశ్యాలు కాదు, వికాస జీవనం కావాలంటూ మరో అంశం కూడా మనకు కనిపిస్తుంది. నిన్న ఫోటోగ్రఫీ డే, ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా తెలంగాణలో విషాద దృశ్యాలు ఏ విధంగా గత 20 నెలల కాలంలో తెలంగాణ సమాజం ఎదుర్కొంటుందో ఆ అంశాలకు సంబంధించిన ఫొటోస్ ఆయన నిన్న ట్విట్టర్లో షేర్ చేశారు. పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత కూడా వాటిని షేర్ చేసిన సందర్భం, తెలంగాణ ప్రజలు ఆలోచించిన సందర్భం కూడా కనిపించింది. ఇక మేడిగడ్డకు సంబంధించి నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చూస్తా ఉన్నాం. సలహాదారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మేడిగడ్డ వాడాల్సిందే అని చెప్పి చేసిన అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా రిపేర్ చేయాల్సిందే, గోదావరి జలాలతో నిండాల్సిన రిజర్వాయర్లు ఇప్పుడు వర్షాలతో ఆధారపడి నిండుతున్నాయని గురుస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారాజ్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం మరమ్మతులు చేయకుండా, పంపింగ్ కూడా చేయకుండా నిలిపివేయడంతో రిజర్వాయర్లన్నీ కూడా వృధాగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన అంశం అనేది ఇప్పుడు ప్రధానంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న సందర్భం. కాబట్టి ఖచ్చితంగా మరమ్మతులు చేయాలని గురుస్వామి గారు తేల్చి చెప్పిన అంశం అనేది మనకు ఇక్కడ అత్యంత కీలకంగా కనిపిస్తోంది. అనేక రకాల విమర్శలు చేసి తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లడం అంటే తెలంగాణ రైతుల వెన్ను విరచడమే, వ్యవసాయానికి సంబంధించిన వెన్నుపోటు పరచడమే అనేది ప్రధానంగా ఈ అంశంలో మొత్తంగా మనకు కనిపిస్తుంది. దశాబ్దాల పాటు సాగునీటి కోసం ఏ కష్టాలు, ఏ కన్నీళ్లు రైతులు పడ్డారో, తెలంగాణ రైతాంగం పడిందో, ఆ కష్టాలను, కన్నీళ్లను శాశ్వతంగా రూపుమాపి తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణంగా మార్చడమే కాదు, పంజాబ్నే తలదన్నే స్థాయిలో తెలంగాణ రైతుకు ఒక బతుకుపై భరోసానిచ్చి, బతుకుకు కొత్త బాటలు వేసి, బంగారు బాటలు వేసిన కాళేశ్వరంపై బురద జల్లడం అనేది ఇప్పటికైనా మానుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుతున్న ఈ సందర్భంలోనే ఆర్థిక విశ్లేషకులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు మోహన్ గురుస్వామి గారు చేసిన ఈ కీలకమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి పెను సంచలనంగా మారుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలి. ఆర్థిక సలహాదారు ఇచ్చిన సలహాలైనా ఇప్పటికైనా స్వీకరించి మేడిగడ్డను రాజకీయ కక్షలకు బలి చేయకుండా దాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందనే అంశం, ఆ డిమాండ్ కూడా మరింతగా ఊపందుకుంటున్న పరిస్థితి మనకు క్షేత్రస్థాయిలో కూడా కనిపిస్తూ ఉంది. మరో ప్రధానమైన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రతినిత్యం కూడా పత్రికల్లో పతాక శీర్షికలు అవుతున్నాయి. ఎరువుల కోసం రైతులు పడుతున్న పడిగాపులు, క్యూ లైన్లలో పెడుతున్న చెప్పులు, ఆధార్ కార్డులు, 100ల సంఖ్య నుంచి 1000 సంఖ్యకు రైతుల క్యూ లైన్లు పెరుగుతున్న పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. నిన్నటి వరకు 1-2 లైన్లు ఉండేవి, ఇప్పుడు 3-4 లైన్లలో కూడా రైతులు వేచి చూస్తున్న సందర్భం. దానికి తోడు అర్ధరాత్రి నుంచే ఏకంగా చెప్పులు క్యూ లైన్లో పెట్టి వారంతా పడిగాపులు పడుతున్న దయనీయమైన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా అడుగడుగునా కూడా కనిపిస్తోంది. ఆ అంశానికి సంబంధించిన ఫోటో ఐటంతో పాటుగా వివరాలు మనం చూస్తూ ఉన్నాం. యూరియా కొరత రాష్ట్రాన్ని వణికిస్తున్నది, రైతులను పూర్తిగా రోడ్డు పాలు చేస్తున్నది. ఇందులో మరో ముఖ్యమైన అంశం, నిన్న బోరున కురుస్తున్న వర్షంలో కూడా తడుస్తూ రైతులు అగచాట్లు పడిన అంశం కూడా
ప్రధానంగా పత్రికలో కనిపించింది. ఈ నేపథ్యంలోనే అనేక మంది రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆందోళన బాట పట్టిన రైతాంగానికి అండగా బీఆర్ఎస్ కూడా నిలుస్తున్న పరిస్థితి. నిన్న సిద్దిపేట జిల్లా అక్బర్పేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన అంశం కూడా మనం చూస్తున్నాం. గంటపాటు అక్కడ రాస్తారోకో కూడా చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని, ముఖ్యమంత్రి వైఫల్యాన్ని వారంతా కూడా నిలదీసిన అంశం కూడా కనిపిస్తోంది. యూరియా కొరత రాష్ట్రాన్ని ఏ విధంగా పట్టిపీడుస్తోందో, ఏ విధంగా రోజు రోజుకు కూడా తీవ్రమవుతుందో ఈ సమస్య మనకు నిన్న మహబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్రం వద్ద ఈ బారులు తీరిన రైతులను చూస్తూ ఉంటే, ఈ ఫోటో ఐటమ్ చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఓవైపు వర్షం పడుతుంది, మరోవైపు బురద, కింద కనీసం ఆధార్ కార్డులు కావచ్చు, ఇతర పాస్ పుస్తకాలు కూడా పెట్టలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో రైతాంగమే స్వయంగా అక్కడ నిలబడి ఎరువు బస్తా కోసం ఎదురు చూపులు తప్పని అన్నదాతల కష్టాలను మనం స్వయంగా చూస్తూ ఉన్నాం. ఇక రైతాంగానికి సంబంధించిన ఆత్మహత్యల పరంపర కూడా కొనసాగుతోంది. 537 మంది రైతులు ఇప్పటికీ అనేక రకాలుగా ఆత్మహత్య చేసుకున్న సందర్భం కూడా కనిపిస్తుంది. మరో 2 నిన్న అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్న బాధాకరమైన విషయం కూడా మనకు కనిపిస్తుంది. దిగుబడులు రాక అప్పుల భారం మోయలేక మరణం. జనగామ జిల్లా అలాగే భూపాలపల్లి జిల్లాలో ఈ విషాద సంఘటనలు చోటు చేసుకోవడంతో మరో 2 రైతుల కుటుంబాలు కూడా రోడ్డున పడ్డ సందర్భం కూడా కనిపిస్తుంది. రైతులకు సంబంధించి కీలకమైన రైతు బీమా కూడా పనిచేయకపోవడం రైతాంగాన్ని మరింతగా కుంగదీస్తుంది. ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైతు 10 ఏళ్ల పాటు ఎంత సంతోషంగా, ఎంత ధీమాగా గుండెల మీద చేయబెట్టి వ్యవసాయం చేసుకున్నాడో మనం చూసాం. ఒక్కొక్కటిగా రైతుకు రక్షణ వలయంగా ఉన్న పథకాలన్నీ కూడా నీరుగారిపోవడంతో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలోకి కూరుకుపోతుందన్న అంశం మనకి ఇక్కడ మరోసారి తేటతెల్లమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక మరొక అంశం కూడా మనకు కనిపిస్తుంది. నిన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వేదికగా ఆత్మీయ సన్నివేశం వెలుగు చూసిన సందర్భం కూడా కనిపిస్తుంది. నిన్న రాజన్న దర్శనం కోసం కేసీఆర్ గారి మనుమడు హిమాంశుతో కలిసి నిన్న కేసీఆర్ గారి సతీమణి శోభమ్మ గారు అక్కడికి వెళ్ళారు. రాజన్నను దర్శనం చేసుకున్నారు. స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ బయటకు వస్తున్న సందర్భంలో మహిళలు అక్కడికి తరలి వచ్చి శోభమ్మ గారిని కలిసి వారంతా కూడా ఆత్మీయంగా పలకరించారు. మా సారు మళ్ళీ రావాలని చెప్పేసి వారంతా కూడా నిండు మనసుతో ఆకాంక్షించిన అపూర్వమైన సందర్భం కూడా నిన్న మనకు కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా మనం చూడవచ్చు. ఏ విధంగా మహిళలు అక్కడికి తరలి వచ్చి వారంతా కూడా తమ ప్రేమను, తమ అభిమానాన్ని చాటుకుంటున్నారో, అలాగే కేసీఆర్ గారిపై ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని ఏ విధంగా వారు చాటి చెప్పారో కూడా మనం చూస్తూ ఉన్నాం. మా సారు మళ్ళీ రావాలని చెప్పేసి వారంతా కూడా గుండెల నిండా వారంతా కూడా ఆకాంక్షించిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. వారు 2 ఏళ్లుగా మంచిగా చూసుకోండి, కేసీఆర్ సతీమణి శోభమ్మతో జనం, వేములవాడ గుడి వద్ద సందోహం అంటూ ఈ వార్త కనిపిస్తోంది. మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చేసి వారంతా కూడా శోభమ్మ గారిని కలిసి వారి మనసులోని అభిమానాన్ని చాటుకున్నారు. దాంతోపాటు వారు పడుతున్న కష్టాలు, కన్నీళ్లు, 20 నెలల నుంచి పడుతున్న ఇబ్బందులు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వారిలో ఆ ఆవేదన కట్టలు తెచ్చుకుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత సంతోషంగా తెలంగాణ ప్రజలు, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలు, మహిళలు ఉన్నారో, ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా మారిందో ఆ అంశం అంతా కూడా వారికి మరోసారి గుర్తు వచ్చిన నేపథ్యంలోనే వారు కేసీఆర్ గారి సతీమతితో అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు సార్ మళ్ళీ రావాలి, వస్తారు కంపల్సరిగా, తప్పకుండా మరోసారి కేసీఆర్ గారి సారథ్యంలోనే తెలంగాణ మరోసారి సంతోషంగా ఉంటుందని వారంతా కూడా స్పష్టం చేసిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరో కీలకమైన అంశం కూడా మనం చూద్దాం. పెట్రోల్ భారం దించండి, ధరల పెరుగుదలకు పెట్రోల్ డీజిల్పై విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీ సెస్సులే ప్రధాన కారణం. చేనేత పరిశ్రమపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కేంద్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు లేఖ రాశారు. అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనం చూస్తున్నాం. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో దేశ ప్రజల తరఫున కేటీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి అనేక రకాల డిమాండ్లు కేంద్రం ముందు ఉంచారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని సంపూర్ణంగా రద్దు చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసిన సందర్భం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పించి రంగంలో అత్యంత కీలకమైన రంగం చేనేత రంగం. ఈ క్రమంలో స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేనట్టుగా ఇటీవలి కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత ఉత్పత్తులపై కూడా పన్నులు విధించడాన్ని గతంలో కూడా కేటీఆర్ గారు తప్పుపట్టిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేపథ్యం, అలాగే వచ్చే దీవాళీ రోజు తప్పకుండా దేశ ప్రజలకు ఉపశమనం కల్పిస్తామని చెప్పేసి ఇటీవల ప్రధాని చేసిన ప్రకటన నేపథ్యంలో పూర్తిగా జీఎస్టీని ఎత్తివేయాలి, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని సంపూర్ణంగా రద్దు చేయడం ద్వారా చేనేత కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా
చేనేత బతుకుల గొంతుకను వినిపించిన అంశం మనం ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు. దీనికి తోడుగా అన్ని జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై కూడా జీఎస్టీని రద్దు చేయాలని కూడా ఒక కీలకమైన డిమాండ్ ఆయన చేశారు. వాస్తవానికి జీవిత బీమా అలాగే ఆరోగ్య బీమాకు సంబంధించిన పాలసీలు ప్రజలు మరింతగా నమోదు చేసుకునేలాగా, ప్రజల్లో మరింత చైతన్యం పెంచేలాగా ఉండాలంటే పూర్తిగా దానిపై ఉన్న జీఎస్టీని దానిపై కూడా పన్ను విధించడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఈ క్రమంలోనే దాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యకు సంబంధించిన ఫీజులపై విధించే జీఎస్టీని కూడా పూర్తిగా తొలగించాలనే ఒక చాలా కీలకమైన, తెలంగాణకు సంబంధించి ప్రజలే కాకుండా దేశ ప్రజలు, అది కూడా బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి పేద ప్రజలకు సంబంధించిన కీలకమైన సమస్య. ఫీజులపై కూడా ట్యాక్సులు విధించడం అనేది అత్యంత దారుణం కాబట్టి జీఎస్టీని పూర్తిగా తొలగించాలి విద్యకు సంబంధించిన ఫీజులపై అని కూడా ఒక కీలకమైన అంశం. దానికి తోడు విద్యనే కాదు, వైద్య రంగానికి సంబంధించి కూడా క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందులు కావచ్చు, ప్రాణాలు కాపాడే ఔషధాలపై కూడా జీఎస్టీని తొలగించాలనే ఒక మానవీయ కోణంతో కూడిన ఒక వినతిని కూడా ఆయన చేశారు. అలాగే ప్రజలను దోచుకుంటున్న పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలపై పన్నులను తక్షణమే తగ్గించి సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేసిన సందర్భం. వాస్తవానికి సెస్సుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా లేకుండా కేవలం పూర్తిగా సెస్సుల రూపంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దేశ ప్రజల నుంచి జేబులు కొల్లగొడుతోంది. దాదాపు 25 నుంచి 30 లక్షల కోట్ల రూపాయలు గతంలో కూడా పెట్రోల్ అలాగే డీజిల్తో పాటుగా సెస్సుల రూపంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది, జేబులు నింపుకుందనే విమర్శలు కూడా గతంలో వచ్చిన సందర్భం మనం చూసాం. ఈ క్రమంలో దీనిపై కూడా ఆయన స్పష్టమైన డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టారు. నిజంగానే ఎల్పీజీ అలాగే పెట్రోల్, డీజిల్పై జీఎస్టీలను అలాగే సెస్సులను కనుక ఎత్తివేస్తే ప్రజలకు కూడా పెద్ద ఎత్తున ఉపశమనం జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. దాంతోపాటు 12% స్లాబ్కు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ధరల పెరుగుదలకు పెట్రోల్, డీజిల్పై విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీ, సెస్సులే ప్రధాన కారణమని నిన్న కేటీఆర్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెస్సులే ప్రధాన కారణం కాబట్టి వాటిని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. చేనేత పరిశ్రమపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి. అలాగే జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలు, విద్యా పాలసీలకు సంబంధించినవి, విద్యా ఫీజులకు సంబంధినవి కూడా ఆయన కోరిన సందర్భం. ఈ క్రమంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఇవి తప్పకుండా చర్చకు రావాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. సహేతుకమైన డిమాండ్ల నేపథ్యంలో ప్రజల పక్షాన కోరిన ఈ అంశాలను తప్పకుండా పరిగణలోకి తీసుకొని జీఎస్టీ సమావేశంలో వీటికి అనుగుణంగా తప్పకుండా చర్యలు తీసుకొని దేశ ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో అత్యంత కీలకమైన అంశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. బిగ్ సెట్ బ్యాక్ ఫర్ పోలవరం అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫేసెస్ ఏ మేజర్ క్రైసిస్ ఎట్ ద స్లైడ్ continues in its upper cover dam. Battered by heavy rains, the under construction structure has suffered fresh damage, raising serious concerns అంటూ ఈ ఫోటో ఐటమ్ చూడొచ్చు. ఏ విధంగానైతే కాఫర్ డ్యామ్ దెబ్బతిందో ఈ ఫోటో ఐటంలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం ఎట్ రిస్క్ ఇఫ్ రిపేర్స్ డిలేడ్ అంటూ మరో కీలకమైన వార్త మనం చూడవచ్చు. మోహన్ గురుస్వామి కాల్స్ అవుట్ కాంగ్రెస్ ఫర్ ప్రయారిటైజింగ్ పొలిటికల్ వెండేటా ఓవర్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అంటూ రాజకీయ కక్ష సాధింపులను పక్కన పెట్టి ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అంటే సాగునీటి రంగానికి సంబంధించి ఒక విప్లవాత్మకమైన ప్రాజెక్టును ఈ విధంగా పడవ పెట్టడం అత్యంత దారుణమైన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ నిన్న ప్రయారిటీస్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రాధాన్యతలు ఏంటో తప్పకుండా వెల్లడించాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టును తప్పకుండా రిపేర్ చేయాల్సిన అవసరం ఉందని మోహన్ గురుస్వామి గారు చేసిన కీలకమైన వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మేడిగడ్డ మస్ట్ బి రిపేర్ టు మేక్ దిస్ కొలోసల్ ప్రాజెక్ట్ ఫంక్షనల్ అంటూ ఆయన డిమాండ్ చేశారు, ఆయన విజ్ఞప్తి చేశారు. బట్ ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ హోల్డింగ్ బ్యాక్ ఆన్ ఇట్ టు ఇండిక్ట్ కేసీఆర్ ఫర్ కరప్షన్ అండ్ incompetence. Meanwhile, farmers suffer. This year, we had excessive rainfall. What about the other years after అంటూ ఆయన డిమాండ్ చేసిన సందర్భం కూడా కనిపిస్తుంది. Is it right to let a giant asset to go see to just blame the predecessor government అని కూడా ఆయన తీవ్ర స్థాయిలో సూటిగా నిలదీసిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. అంటే కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి బ్లేమ్ గేమ్కు మాత్రమే మీరు ఇంత భారీ ప్రాజెక్టును, ఒక వరప్రదాయం లాంటి ప్రాజెక్టును మీరు తప్పుపట్టడం, దాన్ని పడవ పెట్టడం, దాన్ని పక్కన పెట్టడం అనేది అత్యంత బాధాకరమైన విషయాన్ని అని చెప్పేసి ఆయన ప్రస్తావిస్తూ తప్పకుండా దీన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ఇక్కడ నొక్కి చెప్పిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఆయన ఫార్మర్ అడ్వైజర్ టు యూనియన్ ఫినాన్స్ మినిస్టర్గా కూడా పనిచేశారు. చాలా సుదీర్ఘమైన అనుభవం, ఆర్థిక రంగాలపై పూర్తి స్థాయిలో పట్టున్న ప్రముఖులు, దీంతో పాటుగా అనేక కీలకమైన అంశాలపై కూడా ఆయన చాలా బలమైన అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తెలంగాణకు
కాళేశ్వరం అనేది ఒక వరప్రదాయం లాంటిదని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ప్రకటన కావచ్చు కూడా ఇప్పుడు కాళేశ్వరం ప్రాధాన్యతను మరోసారి ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మరోసారి గుర్తు చేసిన సందర్భం కనిపిస్తోంది. అలాగే 1 in 5 యూత్స్ జాబ్లెస్ ఇన్ తెలంగాణ స్టేట్ సెంటర్ అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. పిఎస్ దిలీప్ రాసిన వార్త ఇది. స్టేట్ గ్రాప్లింగ్ విత్ అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అంటూ తెలంగాణ టుడేలో ఈ కథనం స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. దేశ నేషనల్ యావరేజ్ 14.6 ఉంటే తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్కు సంబంధించిన యావరేజ్ ఏకంగా 20.1% స్పైక్ ఉన్న అంశాన్ని ప్రధానంగా ఈ కథనంలో రాసిన అంశాన్ని మనం చూస్తాం. డిస్పైట్ ఆల్ ద tall claims by Congress government, it appears that Telangana is grappling with a severe youth unemployment crisis with 1 in 5 young people in the state currently jobless అంటూ ప్రతి ఐదుగురిలో కూడా ఏ విధంగా అన్ఎంప్లాయ్మెంట్కు సంబంధించిన సమస్య పెరిగిపోతుందో ఆ అంశానికి సంబంధించిన గణాంకాలతో కూడిన ఒక సమగ్రమైన కథనం కూడా మనకి ఇక్కడ తెలంగాణ టుడేలో కనిపిస్తోంది.